హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ డేట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. నవంబర్ 5వ తేదీ వరకు అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మీరు రిజిస్టర్ అవ్వాల్సినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, లేదా డైరెక్ట్గా మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి, రిజిస్టర్ అయితే అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే అవకాశం అనేది ప్రతిసారి రాదండి. ఇక్కడ మనకు చాలా వరకు ఛాన్సెస్ అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట, రిజిస్టర్ అవ్వండి అవ్వండి అని చెప్పి. పూర్తి వివరాలు అందిస్తాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయన్నమాట. నవంబర్ 16th నుంచి జరిగేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకైతే ఈ యొక్క మైక్రోఫోన్స్, అదేవిధంగా వెబ్ క్యామ్స్ ఇవన్నీ కూడా వచ్చున్నాయి. ఒకసారి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుందన్నమాట. ఇక టాపిక్లో భాగంగా ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీని అనేది తీసుకొస్తామని చెప్పి సర్వే అయితే చేసిందనమాట. తాజాగా చాలా సార్లు అయితే ఈ యొక్క సర్వే అనేది ఎండ్ కాకుండా వివిధ రకాల డేట్స్ అనేవి మారుస్తూనే వస్తుందన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే నవంబర్ 5 చివరి తేదీకి అయితే ప్రకటించి ఉన్నారు. నవంబర్ 5వ తేదీ లోపల మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వాల్సినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. అప్పుడు మనకి ఏ ఆప్షన్స్ అనేవి అడుగుతాయి అనేది కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా. ఇంకా నమోదు చేయని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఉపయోగించుకోండి అనమాట. ఇప్పటి వరకు 27 లక్షల మంది పైనే అభ్యర్థులు డేటా అనేది సమర్పించి ఉన్నారు. అందులో 17 లక్షల మంది డేటా అనేది వ్యాలిడేట్ చేసి పెట్టున్నారనమాట. అంటే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారనమాట. రిమైనింగ్ వాళ్ళ యొక్క డేటాను కూడా వ్యాలిడేషన్ అయితే చేస్తారు మనకి ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యే లోపల అనమాట. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, అదేవిధంగా గృహిణులు ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ పొందే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు వీక్లీ పేమెంట్స్, అవర్లీ పేమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. బేస్డ్ ఆన్ కంపెనీ మీద అయితే ఆధారపడి ఉంటాయన్నమాట. ముందుగా అయితే ఈ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకైతే, అంటే అన్ని సచివాలయాలకు కాదు, కొన్ని సచివాలయాలకైతే ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి ఈ యొక్క వెబ్ కెమెరాస్, అదేవిధంగా మైక్రోఫోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇట్లా క్యాప్ లాగా తగిలించుకుంటారనమాట మైక్రోఫోన్స్ అనేటివి. వెబ్ కెమెరా అనేది మీ యొక్క డెస్క్టాప్ మీద అయితే కనెక్ట్ చేస్తారనమాట. అట్లా కెమెరా అనేది ఉంటుందన్నమాట. దాన్ని చూపిస్తారనమాట. మీకు మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల యొక్క పరిధిలోనే, అంటే మీ యొక్క క్లస్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు ఉంటారు కదా మీ సచివాలయం పరిధిలో, వాళ్ళే మీకు ఇంటర్వ్యూలు జరపడము, అదేవిధంగా ఈ యొక్క చిన్న ఒక మోక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడము, ఇలాంటివి అయితే జరుగుతాయని చెప్పి సమాచారం అయితే ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. కాకపోతే కొంతమంది చెప్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉందంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ మీద అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఇక రీజనింగ్ క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యి అందులో ఒక 30 ప్రశ్నలు అనేవి ఉంటాయన్నమాట. 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, అది మనం డిసైడ్ చేయలేము. కాకపోతే ఎన్ని క్వశ్చన్లు అనేటివి ఈ విధంగా ఉండవచ్చు అనే దానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. అది కూడా ఫైనల్ అయితే కాలేదన్నమాట, ఓకేనా. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి నవంబర్ 16th పైన జరుగుతాయి. కాబట్టి ఎవరో ఒకరు సమాచారం అనేది అందిస్తారు, తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఈ యొక్క ప్రభుత్వం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది రావచ్చు అనమాట. ఇకపోతే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మన యొక్క ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుందండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత తర్వాత ఆ ఓటీపీని ధృవీకరించుకున్న తర్వాత మళ్ళీ మన యొక్క మీ ఈమెయిల్ అడుగుతుంది, తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇలా 3 ఓటీపీలు అనేవి చెప్పిన తర్వాత మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అక్కడ మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఏ సంవత్సరం పాస్ అయ్యారు, కోర్సు యొక్క వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. మీ కాలేజ్ ఎక్కడ, ఏంటి అనే వివరాలన్నీ ఇవ్వాలన్నమాట. అలానే మీ యొక్క లాంగ్వేజెస్ ఏమేమి తెలుసుకోవడం అడుగుతుందన్నమాట. మార్కుల యొక్క వివరాలు కూడా అడుగుతుంది. ఫైనల్గా మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి. సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే తీసుకుంటుందన్నమాట. ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే. లేదా ఆన్లైన్లో ఎలా చేశారు అనే దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను ఆల్రెడీ. దాన్ని కూడా చూడండి. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ లింక్ యొక్క వివరాలు అనేవి, ఓకేనా. ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకోండి. సర్వే అయితే పూర్తయిన తర్వాత మన యొక్క సచివాలయంలోనే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాన్ని అయితే అందించాను. ఈ నెల
5వ తేదీ వరకైతే అవకాశం అయితే ఉందన్నమాట. రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి లాస్ట్ డేట్‌కి అయితే 5వ తేదీ అని చెప్పారన్నమాట. ఇకపోతే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చన్నమాట. డాష్‌బోర్డ్ అనేది చూపిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సో, రిపోర్ట్ ఏ విధంగా ఉందనేది. ఇక్కడ మీ యొక్క జిల్లానైతే సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఎగ్జాంపుల్‌కి మా యొక్క తిరుపతి జిల్లా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, మీ యొక్క జిల్లా పరిధిలో ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, పాపులేషన్ ఏంటి, ఈ యొక్క వివరాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇందులో వచ్చేసిన తర్వాత మీ యొక్క మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ నేను మా మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఊరు కూడా వస్తదండి. సెక్రటరేట్ మీ పంచాయతీ ఏందనేది వస్తుందనమాట. సో, మాది యొక్క పంచాయతీని నేను ఓపెన్ చేశాననమాట. ఓపెన్ చేసిన తర్వాత సో, ఇక్కడ మాకు మా యొక్క పంచాయతీలో 12 క్లస్టర్‌లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 12 క్లస్టర్‌లో ఎంతమంది పాపులేషన్స్ అనేటివి ఉన్నాయి, ఎంతమంది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం అయితే సో, ట్రై చేశారు, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు. సో, ఈ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుందనమాట. సో, కాబట్టి సో, అవైలబుల్‌లో ఎవరున్నారు, ఈ యొక్క వివరాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ చూడండి మా యొక్క గ్రామం పరిధిలో నంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఒకరే ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఒకరు ఇట్లా ఇద్దరు మంది అయితే చేస్తున్నారనమాట. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కోసము అవైలబుల్‌లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒకరే అని చెప్తున్నారనమాట. సో, నంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్‌లో ఎంతమంది ఉన్నారనేది చూపిస్తున్నాయి. అదేవిధంగా నాట్ వర్కింగ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఇక్కడ కూడా చూపిస్తుందనమాట. సో, ఈ యొక్క డాష్‌బోర్డ్ యొక్క వివరాలనేటివి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి ఈ లింక్ అనేది. ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చనమాట. మీ మండల పరిధిలో, మీ యొక్క క్లస్టర్ పరిధిలో ఎవరెవరు ఈ విధంగా రిజిస్టర్ అయ్యి ఉన్నారు లేదా అనే దానికి సంబంధించి. ఓకేనా. సో, ఇదండి ఫైనల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారం. నవంబర్ 5వ తేదీ వరకైతే సో, అవకాశం అయితే ఇచ్చున్నారు. మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయితే అవ్వొచ్చనమాట. రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఎలాంటివి అడుగుతాయనేది కూడా చెప్పారండి. సో, జస్ట్ మనము 3 ఓటీపీలు అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనకి వివరాలన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సో, మీరు ఈ యొక్క డాక్యుమెంట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలానే నవంబర్ 16థ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసేందుకు అవకాశాలైతే ఉన్నాయని సమాచారము. సో, నవంబర్ 16థ్ పైనైతే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ అవుతాయన్నమాట. మీ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని ఎగ్జామినేషన్ అనేది సో, చేయిస్తారనమాట. అలానే సో, మన యొక్క ఇప్పుడు స్క్రీన్ మీద ఏ విధంగా ఒక అధికారి వచ్చి మాట్లాడడం జరుగుతుందనమాట. ఇప్పుడు నేను ఎలా అయితే మీతో మాట్లాడుతున్నానో అలానే మాట్లాడాలి. సో, మీరు దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వాలనమాట. ఓకేనా. సో, ఇది ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.